ఆందోళన నియోజకవర్గంలో నేటి దినం ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. మన నియోజక అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో ముందు చూపుతో ఉన్నటువంటి మన నాయకుడు నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ముందు చూపుతో ముందుకెళ్తున్నటువంటి మన నాయకుడు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నాం. వైద్యపరంగా నూతన హాస్పిటల్ నిర్మాణాలు కాదు, దానికి సంబంధించినటువంటి నర్సింగ్ కళాశాలతో పాటుగా నేడు నిన్నటి దినం పూర్తితో వైద్య రంగంలో ఇంకా అభివృద్ధి చెందడానికి ఫార్మాస్యూటికల్ కాలేజీ అవసరమని ఒక ముందు చూపుతో వెళ్ళి 57.5 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఒక గొప్ప వింత, ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఈ ప్రాంత ప్రజలకే కాదు, మన దగ్గర ఉన్నటువంటి యువతకు అభివృద్ధి పరచాలి, మన ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి మన నాయకులు. ఈ కార్యక్రమాలే కాకుండా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజువారీ రివ్యూ చేస్తూ ప్రజాప్రతినిధులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో రోజు డిస్కస్ చేస్తూ ఈ ఆందోళన నియోజకవర్గాన్ని తెలంగాణలోని ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ముందుకెళ్తాం. ఈ మధ్యనే పట్టణాభివృద్ధి కోసం అనేకమైనటువంటి కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగింది. త్వరలోనే 3 కోట్ల నిధులతో బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 49 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాలు, ఇంకొక 49 లక్షల్లో మైనార్టీ మదీనా మస్జిద్ ఫంక్షన్ హాలు, ఆందోళన చెరువు పైనటువంటి కట్టలు సుందరీకరణలో భాగంగా వెడల్పు చేయడం, ఇక్కడ ఒక బతుకమ్మ ఘాట్ను నిర్మించడం, పర్యాటక కేంద్రంగా ఉండడానికి అనేక రకమైనటువంటి నిధులను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒకటే కాదు, అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పాటుపడుతున్నటువంటి మన నాయకుడు, మా నాయకుడికి మా అందరి తరఫున, నా తరఫున, మా కౌన్సిలర్లందరి తరఫున, మా పట్టణ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఇంకా ఎన్నో ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని, ఇంకా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఊహించని విధంగా 57 కోట్ల రూపాయలతో ఫార్మసీ కాలేజ్ జేఎన్టీ సుల్తాన్పూర్లో శాంక్షన్ చేయడం చాలా శుభసూచకం. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో దామోదర రాజనరసింహ గారు వినూత్నంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రొటీన్ కార్యక్రమాలే కాకుండా మన నియోజకవర్గానికి, ఆందోళన నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి వారు ఆలోచించి ప్రత్యేకంగా హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, రోడ్స్ విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు ఎలక్ట్రిసిటీ విషయం కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మరి ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి టూరిజం విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి మరి ఇలాంటి 4-5 కార్యక్రమాలు తీసుకొని ఈరోజు 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఆందోళన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనీవిని ఎవ్వరిని రీతిలో జరుగుతున్నాయంటే అది వారికే దక్కుతుంది. వారి కృషి ఈ ఆందోళన నియోజకవర్గ ప్రజలు మరి అభివృద్ధిని ఏదైతే వారికి ఆకాంక్షించి మరి ఓటు వేసి గెలిపించడం జరిగిందో దానికి అనుగుణంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో కాకుండా జిల్లా కేంద్రంలో ఈరోజు మనకు ఒక మెడికల్ కాలేజ్ రావడం జరిగింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. అదే కాకుండా ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వ డాక్టర్లు ప్రతి దానికి గాంధీ కానీ, ఉస్మానియా కానీ రెఫర్ చేసేది. కానీ రాబోయే రోజుల్లో మన కనీ ఎరగని రీతిలో ఈరోజు 500 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. ఒక 6 monthsలో పూర్తి కాబోతుంది సంగారెడ్డిలో.
అది అయిన తర్వాత ఈ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా మన ఆందోళన కాకుండా ఈ జిల్లా ప్రజలకు మరి హైదరాబాద్ రెఫర్ అనేది ఉండదు. అన్ని వింగులు క్రిటికల్ కేర్ యూనిట్స్ కానీ ప్రతి ఒక్క యూనిట్ మరి ఆల్ డాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటారు. మరి ఈ జిల్లా ప్రజలకు హైదరాబాద్ ఖర్చులు లేకుండా మన జిల్లాలోనే సంగారెడ్డిలోనే ఆ సౌకర్యాలు మరి 500 పడకల ఆసుపత్రి రాబోతుందని చెప్పి మరి అది మన యొక్క నాయకుని యొక్క కృషి వల్లనే చెప్పి వారి పేరు ఈ యొక్క ఆందోళన నియోజకవర్గంలో కాదు జిల్లా స్థాయిలో చిరస్థాయిగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనం చూసాము గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ గ్రామానికి వెళ్ళినా ఇంటర్నల్ రోడ్స్ కానీ పెద్ద రోడ్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ చేయలేదు. ఆర్ఎంపీ కానీ పంచాయతీరాజ్ కానీ ఇతరత్ర కానీ మన నాయకుడు ఈరోజు మన పెద్ద రోడ్లు తీసుకుంటే అజమారి రోడ్డు తీసుకుంటే 85 కోట్ల రూపాయలతో, అదేవిధంగా మనం ఉదయరెట్ టు సిరూరు తీసుకుంటే 75,000 కోట్లతో, అదేవిధంగా మనం సంగుపేట్ టు అన్నాసాగర్ తీసుకుంటే 21 కోట్లతో, అదేవిధంగా రాయకోడ్లో ప్రత్యేకంగా అల్లాదుర్గు టు గంగ్వార్ 217 కోట్ల రూపాయలతో మరి అది టెండర్ దశలో ఉంది. అదే కాకుండా ఈరోజు 250 కోట్లతో కంకోల్ టు రాయకోడ్ క్రాస్ రోడ్ వరకు మరి ఆ డబుల్ రోడ్ వేయడం, అదేవిధంగా తాట్పల్లి టు మత్తక్యాసారం 22 కోట్లతో, సింగతం టు కోడూరు 20 కోట్లతో, అదేవిధంగా తక్కడపల్లి గార్లపల్లి బ్రిడ్జ్ అది ఎన్నో రోజుల నుంచి కలగన్న ఆ ప్రజలు ప్రత్యేకంగా మునుపల్లి ప్రజలకు మేలు జరిగే విధంగా 17 కోట్ల రూపాయలతో అది ఇప్పుడు చెత్త వేసే స్థాయిలో ఉంది. బ్రెస్ ఫీడ్ కూడా అయిపోయింది. ఆ రోడ్డు కూడా ఒకవేళ ఆ బ్రిడ్జ్ అయిపోయిందంటే మనుపల్లి రాయకోడ్ ప్రాంత ప్రజలకు టోల్ ట్యాక్స్ లేకుండా డైరెక్ట్గా మనం సిరూర్ టు ఇందూర్, కర్చల్, హస్నాబాద్, గోనికల, గర్లపల్లి, తక్కడపల్లి, అల్లాపూర్, మున్పల్లి, బూదేరు వరకు వచ్చే విధంగా మరి ఎవరు కూడా ఊహించలేదు ఆ రోడ్డు. ఒకప్పుడు ఆ నామక్లేచర్ ఉందంటే సిరూరు ఎక్కడ బూదేరు ఎక్కడ అనేవాడు. కానీ సార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్ఆర్డీబీలకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు 75,000 కోట్ల రూపాయలకు ఆ పనులు జరుగుతున్నాయి. మరి అది ప్రత్యేకమైనటువంటి అంటే ప్రజలు ఇప్పుడు ఊహించినటువంటి మారుమూల ప్రాంత అభివృద్ధి కొరకు తోడ్పడుతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రోడ్స్ విషయంలో కూడా అంటే ఒక ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకంగా రోడ్డు సౌకర్యం కూడా రవాణా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో మరి అది చేపట్టడం జరిగింది. రోడ్స్ కానీ హాస్పిటల్ విషయంలో మన హాస్పిటలే కాకుండా పిహెచ్ సెంటర్ మనందరికీ తెలుసు. మన నియోజకవర్గంలో కాకుండా మన జిల్లా లోపల అనేకమైనటువంటి పిహెచ్ సెంటర్లు మన కంపూర్లో కానీ ఇక్కడ మన సింగతంలో కానీ మన దగ్గర ఇంకా చాలా మండలాల లోపల నేరేడుగుంట కానీ అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ యొక్క ఆందోళన నియోజకవర్గ కేంద్రం తాలూకా స్థాయిలో ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక మండల స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగానైనా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇది బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత రాకపోకలు ఈ టౌన్కు చాలా తగ్గిపోయినాయి. దీన్ని ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందని చెప్పి సార్ ఆలోచన చేసి ప్రత్యేకమైనటువంటి నిధులు మనం వస్తున్నాము. ఇప్పుడు సంగపేట నుంచి వస్తుంటే ఆల్ కాలేజెస్ నర్సింగ్ కానీ ఇతరత్ర కానీ మన హాస్పిటల్ కానీ అన్ని కాలేజెస్ తేవడము, అదేవిధంగా మనకు రేపు రాబోయే రోజుల్లో అత్తూర మండల ప్రజలు మన ఆందోళనకు రావాలి, ఇక్కడ జోగిపేట రావాలంటే అక్కడ మందిరపైన బ్రిడ్జ్ ఉండాలని చెప్పి అజమరి బ్రిడ్జ్ కొరకు తీవ్రమైన కృషి చేసి మళ్ళీ ల్యాండ్ కూడా అవైలబుల్ లేకపోతే ల్యాండ్ ఎక్వేజ్ చేసి పట్టదారు పేమెంట్ చేసి ఆ రోడ్డు కూడా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క జోగిపేట ఆందోళన పట్టణానికి మరి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ప్రత్యేక కృషి చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా విద్య విషయంలో మామూలు మనిషి ఈత బలహీన వర్గాలు పైకి రావాలంటే ఒక విద్య ఒకటే, దానివల్లనే పైకి రాగలుగుతాడు మనిషి. అది లేనిది అసలు వాడు ముందుకు రాలేడు. ఎవరికైతే విద్య ఉంటుందో ప్రశ్నించే తత్వం వస్తుంది, సమాజంలో మంచి చెడు ఏ విధంగా జరుగుతుందనే విషయం తెలుస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా సార్ విద్య కొరకు ప్రత్యేకంగా చర్య తీసుకుంటూ మనందరికీ తెలుసు ఎవరైతే రెసిడెన్షియల్ కాలేజ్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ప్లస్ కేజీవిజీ స్కూల్స్ కానీ అధ్వానమైన పరిస్థితులు ఉంటే వాటికి సిఎస్ఆర్ నిధుల కింద గతంలో ప్రభుత్వం మనం చూసాం. సిఎస్ఆర్ నిధులు కంప్లీట్గా సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ వెళ్ళిపోయినాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మొత్తం డబ్బంతా ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో మరి పర్సువేషన్ చేసి మానిటరింగ్ చేస్తూ
ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మన డిగ్రీ కాలేజెస్కు, కేజీబీ స్కూల్స్కి, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్కు, మోడల్ స్కూల్స్కు, ప్రత్యేకంగా హాస్టల్స్కు, అదేవిధంగా మన పాఠశాల ఎక్కడైతే పాఠశాల ఉన్నాయో పాఠశాల కాంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర కానీ మొత్తం మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సిఎస్ఆర్ నిధులను ఈరోజు కోట్లాది రూపాయలు మన ప్రాంతానికి మరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీరు చూశారు, మన మొన్ననే లైబ్రరీ ఇనాగ్రేషన్ చేసుకున్నాం మనం. మరి సార్ కృషితోని డిఎంఎఫ్పి ఫండ్స్ ద్వారా మరి 60 లక్షల రూపాయలు కేటాయించి మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. త్వరలోపల్లే డిజిటల్ లైబ్రరీ మెటీరియల్ కూడా రాబోతుంది. డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను యాజ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా మీకు విజ్ఞప్తి, మన ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక 10 రీడింగ్ రూమ్స్ ఇచ్చాము చాలా గ్రామాలకు. నాగలపల్లి కానీ, కేరూరు కానీ, అదేవిధంగా మనసాన్పల్లి కానీ, మరెల్లి కానీ, ఇట్లా చాలా గ్రామాలకు ఇచ్చాం. ఇంకెవరైనా మన నాయకులు ముందుకు వస్తే వాళ్ళకు ఒక రూమ్ ఉండి ప్లస్ ఫర్నిచర్ ఉంటే మనం గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ చేయొచ్చు. జిల్లా పరిషత్ హై స్కూల్ వాళ్ళు ఇంట్రెస్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్కి మనకు రీడింగ్ రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు సార్ ఏ విధంగా తీసుకొని విద్య, వైద్యము, రోడ్స్, రైతుల కొరకు మరి కరెంటు విషయంలో కానీ ఇతరత్ర కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా వచ్చినాయి కాకుండా ప్రత్యేక చొరవ తీసుకొని మనకు తెలుసు మన రాష్ట్రంలోనే మరి ప్రత్యేకమైన, ఎందుకంటే ఈరోజు వారు చేస్తున్నటువంటి కృషి ఫ్యూచర్లో వారు ఇంకా రాజకీయంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి సీనియర్ నాయకుడు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతానికి ఏదైనా ప్రపోజ్ చేసినట్టే సీఎం గారు కూడా మరి వెంటనే శాంక్షన్ ఇవ్వడము, మరి శాంక్షన్ రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మునుముందు ఇంకా మనకు 2.5 years మనకు ఇంకా టర్మ్ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మరి తీసుకురావాలని ప్రత్యేకంగా ఈ యొక్క మన ప్రాంత ప్రజల కొరకు ప్రత్యేకంగా ఆందోళన నియోజకవర్గ ప్రజలకు కృషి చేస్తున్నటువంటి దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ఈ కాలేజీ తీసుకురావడము ఇది ఒక చరిత్రాత్మకము. దీని సందర్భంగా నేను ప్రత్యేకంగా మన తరఫున, అదేవిధంగా నా యొక్క రాయకోట మండల ప్రజల తరఫున, జిల్లా ప్రజానికం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.